నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. మన వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది విజయవాడ, మీ అందరికీ తెలుసు కదా. గత 4 రోజుల నుంచి విజయవాడలో పరిస్థితులు ఏం బాగోలేదండి. వరద వచ్చి చాలా ఏరియాలు ముంపునకు గురైపోయినాయండి. అందుకని మా ఆత్మీయులు కానివ్వండి, మా వెల్ విషర్స్ వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి మీరు విజయవాడ కదా, ఎలా ఉన్నారు ఏంటి అని ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, ఇంకా వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగిందండి. ఇంతమంది ఆత్మీయులు మా గురించి ఆలోచిస్తున్నారని. అయితే మన పొదరిల్లు సభ్యులకు కూడా మేము ఎలా ఉన్నామో, మా విజయవాడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉందని అనిపించిందండి. అందుకే ఈ వీడియోని మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసేది మా కృష్ణానది అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదనమాట. నేను ఈరోజు ఈవినింగ్ 5:30 to 6:37 అప్పటి వరకు నేను ఈ వీడియో షూట్ చేశాను. అంటే ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి బయట పరిస్థితి ఎలా ఉందనేది విజయవాడలో కూడా కొన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళకి తెలియట్లేదండి. కాకపోతే ఈ మీడియా వల్ల ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసి కృష్ణానది కూడా నిండు కొండలాగా ఉంది. ఇంకా వాటర్ అనేది పైనుంచి ఇంకా వస్తూ ఉంటుంది. అంటే మన విజయవాడలో వర్షాలు పడకపోయినా కూడా ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో వర్షాలు పడినా కూడా ఆ వాటర్ అంతా కూడా ఇలాగే వస్తుందన్నమాట. ఇలా వస్తే ఇంకా ఇది కూడా పక్కన ఉన్న పల్ల ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ముంపుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే అందరూ అసలు ఎలా ఉంది కృష్ణానది ఏంటి అని చూడటానికి వెళ్తున్నారన్నమాట. నిన్న నేను మా హస్బెండ్ కూడా వెళ్ళాము. ఓకే, అంత ప్రాబ్లం లేదు, బాగా అయితే వచ్చింది కానీ అని అనుకున్నామండి. మళ్ళీ ఈరోజు కూడా బాగా న్యూస్ వస్తుంటే మళ్ళీ వెళ్ళామన్నమాట. జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రకృతిని మనము చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఇలా చక్కగా నిండుగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంటే చూడాలని, ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలని ఎవరికైనా అనిపిస్తుంది కదండి. కాకపోతే అదే ప్రకృతి ప్రళయం విలయతాండవం చేస్తే కూడా ఆ ప్రళయాన్ని తట్టుకోవడం కూడా ఎవ్వరి వల్ల కాదు, ఆపడం కూడా ఎవ్వరి వల్ల కాదు కదండి. ఇది నేనేదో మాట వరుసగా చెప్పడం కాదు. భగవంతుడు ఇచ్చిన ఈ ప్రకృతి మనకి ఎన్నో వరాలు రూపంలో మనిషి మనుగుడికి ఇస్తుంది. కాకపోతే మనమే వాటన్నిటిని పాడు చేసుకుంటున్నాము అని నా మనసుకు అనిపిస్తుందండి. ఎందుకంటే పొల్యూషను ఎంత ఎక్కువగా పొల్యూట్ అయిపోతుంటే నదులు అన్ని రకాలుగా చెట్లు కొట్టేయటము, నదుల్లోనేమో పొల్యూటెడ్ వస్తువులు ఎక్కువ వేసేయడము, ప్లాస్టిక్ వస్తువుల్ని చెత్త చెదారాలన్నీ కూడా కాలువల్లో నదుల్లో ఇలా వేయటం మూలాన ప్రకృతికి నష్టం కలిగి ఆ ప్రకృతి ఇలా విలయతాండవం చేస్తే ఊళ్ళు అలా కొట్టుకుపోతూ ఉంటాయండి. మనం చేతులారా చేసుకుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఏ ఒక్కళ్ళ వల్ల వచ్చే మార్పు కాదు కదా. అందరం కలిసి ఇలా చేయకూడదు, ఇలా వేస్టేజ్ని మనము నీళ్ళల్లో అలా వేయకూడదు, పాడు చేయకూడదు, మనకున్న ప్రకృతిని మనము నాశనం చేసుకోకూడదని ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి వాళ్ళకే అవగాహన ఉండాలండి. అయితే ఇలాంటి సందర్భంలో ఇలా మంచి మాటలు చెప్పలేను. కాకపోతే నా మనసుకు అనిపించే అభిప్రాయాన్ని ఆవేదనని మన వాళ్ళందరితో పంచుకుంటున్నానండి. విజయవాడలో ఉన్న చాలా ఏరియాల్లో ఇళ్ళన్నీ చాలా వరకు మునిగిపోయినాయండి. ఇలాగే వరద నీళ్ళు ఎటు వెళ్లకుండా మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేక మనం వేసే చెత్తా చెదారం అలా ఆగిపోవడం వల్ల వర్షం నీళ్లు పడినట్టుగా వెళ్ళిపోకుండా పారుదల అనేది సరిగా లేకుండా ఉండడం వలన ఎక్కడికక్కడ అడ్డం పడిపోయి అవన్నీ స్టోర్ ఎక్కువైపోయినాయి అన్నమాట. అంతేకాకుండా విజయవాడలోని బుడమేరు అనే ఏరు కూడా పొంగి దానికి కూడా గండిపడి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లోకి అది విస్తరించేసి పల్లంగా ఉన్న వైపుకే నీరు వెళ్ళిపోతుంది కదా. అలా పల్లపు ప్రాంతాలన్నీ కూడా ముంపునికి గురైపోయినాయండి. ఇంత విపత్తు అయితే నేను ఎప్పుడు మా విజయవాడలో చూడలేదండి. ఎప్పుడో మా హస్బెండ్ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్న టైంలో ఇలా కృష్ణానదికి వరదలు అలా వచ్చి ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోతే కొంచెం సామాన్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి వేరే చోట ఉండి మళ్ళీ వచ్చేవాళ్ళంట. కాకపోతే ఈ కృష్ణానదికి రిటైనింగ్ వాల్ అనేది కట్టారండి. కట్టిన దగ్గర నుంచి మాత్రం చాలా వరకు ఆ ఉధృతి తగ్గింది. మెయిన్గా నేను చూసిన దాన్ని బట్టి ఈరోజు బయట వస్తున్న న్యూస్, ఇంకా ఇక్కడ కృష్ణానదిని చూడటానికి వెళ్తే
పెద్దవాళ్ళు అక్కడున్న పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళ అవగాహన బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకుండా పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి వరదలు అవి వస్తున్నాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎటు పోకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు అమావాస్య కదా, ఇప్పుడు ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ నదులు ఇవన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదా. సముద్రంలో ఈరోజు అమావాస్య మూలాన ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయంటండి. అలా ఉండడం వల్ల సముద్రం ఈ వచ్చే వాటర్ని వెనక్కి పంపించేస్తుంది అనమాట, తనలో ఎక్కువగా కలుపుకోదు. అందువల్ల కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు గడిస్తే రేపటికి నిదానంగా అంతా సర్దుకుని ఒక 2 రోజుల్లో సర్దుకుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేదని ఈ కృష్ణానది దగ్గర ఉన్న పెద్దాళ్ళు, కొంచెం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అనుభవంతో చెప్తారు కదండి, ఎన్నో చూసుంటారు కదా ఇలాంటివి. వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. అందుకే ఈ విషయాన్నే మన వీడియో ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. కాబట్టి ఎక్కువగా అయితే భయపడమాకండి. ఆల్రెడీ ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ లైన్ నంబర్ కూడా మన ఛానల్లో పెట్టాను. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు దేనికి సంబంధించిన అవసరం ఉన్నా, ఫుడ్కి కానీ లేదంటే ఇంకా ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఆ నంబర్స్కి మీరు కంపల్సరీగా సంప్రదించండి. మా గురించి ఆందోళన పడుతా విజయవాడలో పరిస్థితి బాగాలేదని తెలిసిన వెంటనే మాకు ఫోన్లు చేసి మమ్మల్ని మా యోగక్షేమాలు కనుక్కుని వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిన మా ఆత్మీయులందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ఈ వీడియో రూపంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంతేకాకుండా విజయవాడలో ఇప్పుడు ఇలా ముంపునకు గురై సహాయ చర్యలు కరెక్ట్గా అందుతున్నాయో లేవో అందని వారికి వాళ్ళందరూ కూడా సహాయం అంది అందరూ ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని అయితే ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా మనందరం కలిసి ప్రార్థిద్దామండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మన పొదరిల్లు సభ్యులందరి కోసం మా గురించి, మా విజయవాడ పరిస్థితి గురించి తెలియజేయడానికైతే నేను ఈ వీడియోని మీ అందరి కోసం పోస్ట్ చేయడం అయితే జరిగింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.